హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటిది ఆర్డర్ ఇచ్చారు కేక్ నేనే కట్ చేస్తాను అనుకుంటున్నారా? లేదండి, ఇది ఒక 6 months పాప కేక్. వాళ్ళు 6 months అన్నప్రాసన చేస్తున్నారంట, దానికి వాళ్ళు కేక్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. హాఫ్ కేక్ ఉంటుంది కదా అది. ఈ కేక్ వచ్చి నేను 8-inch టిన్లో బేక్ చేసుకున్నాను. కేక్ వెయిట్ 1 kg కేక్ అండి. చూసారా లేయరింగ్లో క్రీమ్ ఎంత బాగా అప్లై అయ్యిందో ఈవెన్గా. ఈ కేక్ కట్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, చూసారా అక్కడ గ్యాప్ కనిపిస్తుంది, కొద్దిగా టర్న్ అవ్వడం వల్ల కొద్దిగా క్రాస్గా కట్ అయిందండి. మీరు చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్ చేసుకోవద్దు. మళ్ళీ నేను ఆ మిస్టేక్ని విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి కవర్ చేశానండి. ఫైనల్లో ఏం కనిపించలేదు మిస్టేక్. సో మీరు చేసేటప్పుడు జాగ్రత్త. ఈ కేక్ టాల్గా ఉంది కాబట్టి నేను మధ్యలో స్కీవర్స్ గుచ్చాను. ఎందుకంటే క్రీమ్ అప్లై చేసేటప్పుడు కానీ కింద పడిపోకూడదు కదా, జాగ్రత్తగా ఇవ్వాలి. ఇదిగోండి తీసి కట్ చేసిన తర్వాత నేను కొద్దిగా క్రీమ్ అప్లై చేస్తున్నాను, క్రమ్ కోటి. క్రీమ్ చూసారంటే ఎంత పర్ఫెక్ట్గా విప్ అయిందో. ఇలాంటి పర్ఫెక్ట్గా క్రీమ్ ఎలా విప్ చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈ కేక్ వచ్చేద్దాం. చేసిన తర్వాత ఫైనల్ ఐసింగ్ చేస్తున్నానండి. విప్పింగ్ క్రీమ్లోకి పింక్ది జెల్ కలర్ అప్లై చేస్తున్నానండి, మిక్స్ చేసి. అదిగోండి మీరు ఫ్లేవర్ వచ్చేసి ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. క్రీమ్ ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారా? ఫస్ట్ కార్నర్స్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. పైపింగ్ బ్యాగ్తో అప్లై చేస్తే మంచిగా వస్తుంది. నాకు పైపింగ్ బ్యాగ్తోనే ఈజీ అనిపిస్తుందండి. నార్మల్గా నేను అంత ఫ్రీ హ్యాండ్తో అప్లై చేయలేను కాబట్టి నేను ఎప్పుడు అప్లై చేసినా దాంట్లో పైపింగ్ బ్యాగ్లో వేసుకుని అప్లై చేస్తాను. ఇది ఫ్లెక్సిబుల్ స్క్రేపర్ అండి. నేను దాంతో చేద్దాం అనుకున్నాను కానీ వద్దు, నార్మల్ స్క్రేపరే బెటర్ అని. ప్లాస్టిక్ స్క్రేపర్ ఉంటుంది కదా, అదే దాంతోనే చేశాను. ఫైనల్ ఈ వీడియోలో మీరేం ఇది సెమీ ఫాండెంట్ కేక్ అండి. ఫాండెంట్తో నేను ల్యాడరు, మష్రూమ్స్, హార్ట్స్ అన్నీ ఎలా చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ తీసుకొని క్రీమ్ ఎక్కడెక్కడ సెట్ అవ్వలేదో అలా సెట్ చేయొచ్చు. చాలా లైట్గా చేయాలండి, ఎక్కువ హార్ష్గా అది కనిపిస్తుందా మీకు బేస్ కొద్దిగా. మళ్ళీ దాన్ని ఫైనల్లో కవర్ చేసేసాను. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. సో నేను ఇది చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో సెట్ చేయడానికి పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు ఫాండెంట్కి కట్ చేద్దామండి. హార్ట్స్ పింక్ కలర్, రెడ్ కలర్, హార్ట్ కలర్ కాదు, హార్ట్ కలర్ పింక్లో ఉంది, రెడ్లో ఉంది. సో కొన్ని ప్లంజర్స్ ఉన్నాయి, ప్లంజర్తో ఆన్ ది బేస్ ఆఫ్ ది సైజెస్ నేను కట్ చేసుకున్నాను అనమాట. పింక్లో ఇదే స్టీల్ కుకీ కట్టర్ ఉంటుంది. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కావాలండి హార్ట్స్. సో నేను దానికి తగ్గట్టుగా కట్ చేసుకున్నాను. నేను ప్రతి సెకండ్ చూసుకుంటున్నాను అనమాట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి. ఇదిగోండి మళ్ళీ నేను ఆ నైఫ్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇది రోజెస్ లాగా రోల్ చేయాలండి. అది వీడియోలో ఇలా మనము పేపర్ రోల్స్ చేస్తాం కదా, సేమ్ అలాగా తిప్పుతూ రావాలి, జాగ్రత్తగా తిప్పాలి అంతే. సేమ్ అంటే రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలానే చేశాను నేను, నాదేమీ లేదండి. ఇదిగోండి స్టిక్తో అయినా అలా అయినా చేసుకోవచ్చు, హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, ఎలా కావలిస్తే అలా చేసుకోవచ్చు మనం. అలా చేసిందని ఒక్క డ్రాప్ వాటర్ వేసి అంటించేస్తే అంటుకుపోతుందండి. అతుక్కుంటుంది. అంటుకుపోవడం అంటే మరి మీరు ఇంకో ఏదో అనుకునేరు, అతుక్కుంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను ల్యాడర్ చేస్తున్నాను. అక్కడ 2 స్కీవర్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాను నేను ల్యాడర్ చేయడానికి. అందులో వైట్ కలర్ ఫాండెంటే ఉందన్నమాట. సో నేను అలా రోల్ చేసి అందులో స్కీవర్ గుచ్చేసానండి జాగ్రత్తగా. చూస్తున్నారా మీకు వీడియోలో కనిపిస్తుందా ఎలా దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను అని? అలా పెడితే బాగా స్టిఫ్గా ఉంటుందండి, అంతే. అదొకటే రీజన్, అంతే, ఇంకేమీ లేదు. అలా కట్ చేసుకుని మొత్తం ఇదిగోండి ఇంకొకటి కూడా కనిపిస్తుందా మీకు ఎలా పెట్టానో? అలా పెట్టి ల్యాడర్కి మధ్యలో స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి రోల్ చేసి అదే నైఫ్తో ఈక్వల్గా కట్ చేసుకొని దాని వాటర్ ఒక్కొక్క డ్రాప్ అటు ఒక డ్రాప్ ఇటు ఒక డ్రాప్ పెట్టి స్టిక్ చేశానండి. మీరు ఇన్ కేస్ వాటర్ కాకుండా ఎలా స్టిక్ చేయొచ్చు అంటే ఎడిబుల్ గ్లూ వస్తుందండి. ఎడిబుల్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు మనం. ఇలా ఫాండెంట్ థింగ్స్ కనీసం నేను 4-5 hours దాకా వదిలేసానండి రూమ్ టెంపరేచర్లోనే. దాన్ని మళ్ళీ నేను ఓవెన్లో ఏం పెట్టలేదు, ఎలా రూమ్లో పెట్టేసాను నార్మల్గా. సో అది డ్రై అయిపోయింది. అండ్ ఈ కేక్ కూడా నేను 3 hours క్రమ్ కోటింగ్ ఫైనలైజింగ్ చేసి ఒక 3 hours దాకా పెట్టేశాను ఫ్రిడ్జ్లో. మంచిగా సెట్ అయిన దాన్ని తీసుకుని అప్పుడు నేను ఈ ఫాండెంట్ థింగ్స్ అన్ని ప్లేస్ చేశాను. ఇదిగోండి మష్రూమ్ ఎలా చేస్తున్నాను చూస్తున్నారా? చిన్న స్టిక్ పెట్టేశాను కొద్దిగా, అంటే స్టిఫ్గా నిలబడడానికి
అంతే, నా దగ్గర ఎడిబుల్ గ్లూ లేదు కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ స్టిక్ రెండింటిని జాయిన్ చేశాను. మీకు కావాలనుకుంటే ఎడిబుల్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు అండి, స్టిక్కింగ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు అనమాట మనం. ఇది కొంచెం చూస్తున్నారా, పింక్ మష్రూమ్స్, రెడ్ మష్రూమ్స్, ల్యాడరు, హార్ట్స్, అక్కడ రోజెస్ లాంటి రోల్ చేసి పెట్టాను కదా, అవి సేమ్ అంటే మన రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే చేశానండి. ఇదిగో మీకు కనిపిస్తుందా, లాడర్ స్టిక్స్ చేస్తున్నాను. ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఒకటి ఏ సైజు ఉంటే అన్ని థిక్నెస్ సేమ్ ఉండాలి, లెంత్ సేమ్ ఉండాలి, అప్పుడే చూడ్డానికి మనకు బాగా కనిపిస్తుంది. ఈవెన్గా ఉంటే సైజెస్ చాలా బాగుంటాయండి, అన్ఈవెన్గా ఉంటే బాగుండదు చూడ్డానికి. నాకు అనిపించింది రోల్ చేసిన తర్వాత ఇంకొద్దిగా పల్చగా ఉంటే ఏమైనా బాగుండేమో అని అనిపించింది. బట్ ఓకే, మేనేజ్ అయ్యింది. అదిగోండి, మీరు చూడండి వీడియోలో తెలుస్తుంది ఎలా ప్లేస్ చేశాను ఏంటి అని. ఇదిగోండి అలా స్టిక్ చేసి వదిలేశాను. బట్ అది నేను లావుగా రోల్ చేయడం వల్ల నేను ల్యాడర్ లిఫ్ట్ చేయగానే అది ఊడిపోయాయండి. మళ్ళీ నేను దాన్ని జాగ్రత్తగా ప్లేస్ చేశాను. మీరు ఆ మిస్టేక్ చెయ్యొద్దు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అదిగోండి స్టిఫ్గా అయిన తర్వాత నేను అలా ప్లేస్ చేసేస్తున్నాను, అలా వదిలేశాను అనమాట చాలాసేపు. అది నేను చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దు అనమాట. నేను చెప్పాలనుకుంది ఇదే. మొత్తం ఇప్పుడు అయిపోయిందండి, ల్యాడర్ అన్నీ సెట్ అయిపోయినాయి. దీన్ని కేక్ మీద ప్లేస్ చేయడమే ఇంకా తరువాయి భాగం అనమాట. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి మీకు? బాగా అనిపిస్తున్నాయా, నచ్చుతున్నాయా వీడియోస్? ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇదిగోండి అన్నీ ఒక్కొక్కటిగా నేను చేసినవన్నీ ప్లేస్ చేస్తున్నాను. చూసారా ఫాండెంట్ ఎంత స్టిఫ్ అయ్యిందో? బాగా సెట్ అయితే బాగుంటుందండి. ఇదిగోండి హార్ట్స్, ఆ రోజెస్, మష్రూమ్స్ మనకి ఎక్కడ రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలానే ప్లేస్ చేశానండి. నేను దీన్ని రోల్ చేయడానికి కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను, టైలోస్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. టైలోస్ పౌడర్ ఫాండెంట్లో మిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు, ఎందుకంటే త్వరగా హార్డ్ అవ్వడానికి అనమాట. అదిగోండి ఇది వచ్చేసి నాన్ ఎడిబుల్ బటర్ఫ్లై అండి. ఇంకా ఎడిబుల్ పెరల్స్ వేసేసి లుక్ ఫినిష్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ కేక్? ఈ రోజుటి వీడియో ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే చూడొచ్చు. కేక్ ఫైనల్ పిక్స్ లాస్ట్లో యాడ్ చేశానండి. కేక్ ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ చేసి చెప్పండి. అక్కడ నేను రాంపర్ యాడ్ చేశాను, టెడ్డీ బేర్ ఉన్న ప్లేస్లో.